वरकातुहू। मेरा नाम वसीम अकरम, मैं कड़पा डिस्ट्रिक्ट वक्फ बोर्ड इंस्पेक्टर हूँ। आज प्रदुटूर जो नजरुल्लाह शाह दरगाह, ये जो दरगाह और मस्जिद जो भी इसके शॉप्स अटैच्ड शॉप्स है, मुझे वक्फ बोर्ड के जानिब से एक प्रोसीडिंग कापी ने दिए है कि डायरेक्ट मैनेजमेंट में लेके या एज्यूम कर लो, ये जो भी दरगाह और मस्जिद और शॉप्स जो भी है ले लेके हम लोग रिपोर्ट दो बोल के वक्फ बोर्ड से आने की वजह से आज आके जो भी प्रेसिडेंट साहब है और सेक्रेटरी साहब जो सेल्फ स्टाइल मेंटेन कर रहे हैं अंजुमन की तरफ से, उनको मैंने इतला दिया जी ऐसा वक्फ बोर्ड से मुझे ऑर्डर आ गया है। अब बहरहाल आप ज़रा सपोर्ट करिए, अब लेने के बाद आप कुछ भी हो ज़रा आप लीगली कुछ आप प्रोसीड हो सकते हैं बोल के भी उनको मैंने इतला किया। अब पेपर भी उनको देने के लिए गया था, अब उन्होंने देने के लिए मना कर दिया। अब इसलिए मैंने आके वहाँ पे बोर्ड पे दीवार पे चिपका के फ़ोटोज़ वगैरह लिया है, दे रहा हूँ बोल के। उसके बाद में पंचनामा करके जो भी शॉप्स वगैरह गिन लेके विथ फंक्शन हॉल जो है वो देख लेके मैं लिख लेके वहाँ पे 2-4 पब्लिक से भी और पुलिस वालों से भी के सामने और रेवेन्यू डिपार्टमेंट भी आके है, उनके सामने मौजूदगी में साइन कर लिया। अब ये फिलवक्त जो भी नजरुल्लाह शाह दरगाह है वो आज से डायरेक्ट मैनेजमेंट में वक्फ बोर्ड के कंट्रोल में है, और इसके बाद जो भी वो कमेटी वाले चाहे तो उन्हें लीगली कुछ चाहे तो उन्हें कर ले सकते। ये अब फिलवक्त पे वक्फ बोर्ड में है। పొద్దుటూరు పట్టణ ప్రజలకు పాత్రికేయులకు మరీ ముఖ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి జిల్లా ప్రభుత్వ అధికారులకు అందరికీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసుకుంటే ఏమనగా పొద్దుటూరు పట్టణంలో 1944లో నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. నజరుల్లా స్వాముల వారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టు నా శిష్యుల తర్వాత శిష్యులు ఈ 3 ఎకరాల 28 సెంట్ల స్థలాన్ని పరాధీనం చేయకుండా అభివృద్ధి చేస్తూ దీపారాధన చేస్తూ కాపాడాలనే ఒక వీలునామాను రాయటం జరిగింది. ఆ వీలునామా ప్రకారంగా రాజశ్రీ జిల్లా కలెక్టర్ గారు 1 ఎకరా 3వ కాలనీకి 1975లో 3వ కాలనీకి 1978లో కసిటీ హై స్కూల్కు 66 సెంట్లు స్థలాన్ని కలెక్టర్ గారు అక్వైరీ చేయడం జరిగింది. అక్వైరీ చేసి సెంటు ఒక 1000 రూపాయల ప్రకారంగా ఆ రోజుల్లో ఉన్న కమిటీకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ రిజిస్ట్రేషన్ ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 1984 నుంచి మేము అంటే సెక్రటరీగా దాదాపీరన్న, ప్రెసిడెంట్గా ఇనాయతుల్లా సారు, వైస్ ప్రెసిడెంట్గా నేను, ఇంకా పొద్దుటూరుకు సంబంధించిన ప్రతి వీధి నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకొని ఒక కమ్యూనిటీ హాల్ కట్టడము, ప్రజల సహకారంతో పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి సహకారంతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడము, ఒక మసీదు నిర్మాణం చేయటం, అక్కడ ఆ స్థలంలో ఒక దర్గా నిర్మాణం చేయాలని చెప్పి ఆ దర్గా నిర్మాణం కోసం ప్రయత్నాలు చేయడము, అలాగే ఆ స్థలం అంతా అడవి మాదిరిగా చాలా గలీజ్గా ఉంటే ఆ స్థలాన్ని కాంపౌండ్ కూడా కట్టి భూమిని అభివృద్ధి చేయటము, ఇట్లాంటి అనేక రకమైన పనులు చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వచ్చి ఈ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు కమిటీ వేస్తాము, మీరు పేర్లు ఇవ్వండి అని మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంది. దాని సారాంశం ఏమంటే, ఎవరో పొద్దుటూరులో కొంతమంది ఒకళ్ళిద్దరు కోర్టుకు పోయి ఈ నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలము ఎంకరేజ్మెంట్ అయినా ఈ కమిటీ వారు పట్టించుకోవడం లేదని కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు వక్ఫ్ బోర్డుకు ఏమని చెప్పిందంటే, ఈ ఎవరైనా ఎంకరేజ్మెంట్ అయి ఉంటే మీరు సర్వే చేసి ఈ ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడండి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది జరుగుతున్నప్పటికీ ఈరోజు వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఈ మాదిరిగా ఈ అభివృద్ధి చేస్తాం. ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఈ స్థలము వక్ఫ్ బోర్డు వాళ్ళం మేము కాపాడుతామని, కానీ గతంలో 1984లో మేము వచ్చిన కొత్తలో ఈ స్థలాన్ని వక్ఫ్ బోర్డు వాళ్ళు తీసుకొని వక్ఫ్ బోర్డు అభివృద్ధి చేయండి అని మేము చెప్పినప్పటికీ ఈ స్థలము మాకు అవసరం లేదు, ఇది ట్రస్టుకు సంబంధించిన ఆస్తి కాబట్టి
మీరే మేనేజ్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 2011 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండే మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అవన్నీ ఉత్తర్వులు ఉన్నాయి, మేము కూడా కోర్టుకు వేసి ఉన్నాము. కోర్టు ఉత్తర్వులు వచ్చే లోపలే ఈ మాదిరిగా ఒగ్బోర్డు వాళ్ళు వచ్చి మేము కొత్తగా కమిటీ వేస్తామని చెప్పడము ఇది మంచైన పద్ధతి కాదు. పూర్వం నుంచి ఎవరైతే కమిటీ వేసుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఆ కమిటీనే ఉండి ఆ కమిటీకి సహకరించే విధంగా అందరూ పనిచేస్తే బాగుంటుందని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాము. ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పరిశీలించినారు. ఎమ్మెల్యే గారు ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మిగిలిన స్థలాన్ని 1 ఎకరా 65 సెంటు కలెక్టర్ గారు అక్వైరీ చేసిన స్థలం పోను మిగతా స్థలం 1 సెంటు కూడా పరాధీనం చేయకుండా అక్కడ అభివృద్ధి పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ అభివృద్ధి చేస్తూ దాని మీద వచ్చిన ఇన్కమ్ని దర్గా అభివృద్ధి కోసము ఆ మసీదు నడిపేదానికి మసీదు అభివృద్ధి కోసము ఖర్చు చేస్తూ పని చేస్తున్నామని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీని ఈ ఆస్తిని కాపాడుకోవాలని గతంలో చాలామంది పెద్దలు సయ్యద్ సాబ్ గారి జబ్బార్ సాబ్ కానీ ముర్తిజా హుస్సేన్ గారు కానీ అలాగే ఎస్ఐ మదార్ సాబ్ గారు కానీ అలాగే దివంగత ఆయన ఎక్స్ కౌన్సిలర్ వలి గారు కానీ చాలామంది ఈ కమిటీలో పనిచేసి దివంగతులు అయినారు, చనిపోయి ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఇంకా ఇప్పుడు కొత్తగా ఒక 10-15 మంది పని చేస్తూ ఉన్నారు. దీని తర్వాత వీళ్ళ తర్వాత కూడా కమిటీలో పొద్దుటూరు పట్టణ వాసులు ఎవరైనా వచ్చి పనిచేస్తామంటే వాళ్ళందరినీ తీసుకొని కూడా అభివృద్ధి చేస్తానికి ముందుకు పోతాము. కాబట్టి ఈ ఆస్తి ట్రస్టీ ప్రాపర్టీ కాబట్టి ట్రస్టీ అభివృద్ధికే పని చేసే విధంగా చేయాలని చెప్పి నేను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని పొద్దుటూరు ఎమ్మెల్యే గారిని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.